senior advocates need not know, I understand. I was also a law faculty. When we speak about jurisprudence, rights and duties are correlatives. ఎక్కడైతే నాకు ఇది హక్కు ఉంది అని నేను అంటానో నా బాధ్యత కూడా అక్కడే ఉంది. సో బాధ్యత అనేది 1986 యాక్ట్, హక్కు అనేది 2019. That is how we have grown. Because 30 years back things were different. Now we are in consumer centric era. కస్టమర్ సెంట్రిక్ ఇరా. కస్టమర్ కేర్ అనే వర్డ్ కూడా మనం చాలా వింటుంటాం. కస్టమర్ బార్కోడ్ అని కూడా వింటుంటాం. కస్టమర్ ఈమెయిల్స్ కూడా వస్తుంటాయి. కస్టమర్ SMS ద్వారా కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. యు నేమ్ ఇట్, వి హావ్ ఎ డిఫరెంట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ తో మీరు క్వశ్చన్ చేయొచ్చు. అయితే 2019 యాక్ట్ లో ఇంకొక పెద్ద పీట కూడా ఉంది. ఇది ఆశ్రా వాళ్ళు కానీ మరొక ఆర్గనైజేషన్ కానీ జెన్యూన్ ఆర్గనైజేషన్స్, ఐ స్టాండ్ దేర్ వెరీ క్లియర్లీ అండ్ స్ట్రిక్ట్లీ, జెన్యూన్ ఆర్గనైజేషన్స్ ఏం చేయాలంటే CCP అని కూడా ఉంది, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని కూడా CPI 2019 లో తీసుకొచ్చారు. ఇది